హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై కర్రీ చేసుకోబోతున్నాం. దానికి ముందుగా బాండి పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేగాక పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. బీట్రూట్ కర్రీలోకి పల్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి. అవి వేయించుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం పల్లీలే కాకుండా బీట్రూట్లోకి నానబెట్టుకున్న శనగలు, పచ్చి బఠానీ ఉంటుంది కదా, అవి కూడా ఉడకబెట్టుకొని లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. మన ఆనియన్స్ కూడా వేగాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ రావాలన్నమాట. తర్వాత తురుముకున్న బీట్రూట్ కూడా వేసి వేయించుకోవాలి. బీట్రూట్ కూడా వేగాక పసుపు 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ వాటర్ కూడా బయటకు వచ్చేసి బీట్రూట్ బాగా వేగుతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఆ తర్వాత మనం కారం ఉంటుంది కదా, కారం కూడా వేసుకోవాలి. కారం 1.5 స్పూన్. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. చిల్లీస్ కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. కారం కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోకి కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడంతా బీట్రూట్ కర్రీ తయారైపోయింది. మనం బీట్రూట్ కర్రీ ఇలా తింటే పిల్లలకి చాలా విడిగా అయితే తినరు కదా, ఇలా చేస్తే తింటారనమాట. అంతేనండి, మన బీట్రూట్ కర్రీ రెడీ అయింది. బీట్రూట్ కర్రీ కొంచెం చల్లారాక మనం వేయించిన పల్లీలు కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి బాగోవు అనమాట. చల్లారాక వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక కర్రీ నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.